ఏం చేస్తుంటారండి? నేను బిజినెస్ చేస్తా. బిజినెస్. ఇప్పుడు రీసెంట్ గా తెలంగాణలో ఎలక్షన్స్ అయినాయి కదండి. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అధికారంలోకి వచ్చింది కదా. ఈ ఉచిత పథకాలు అనేది ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వం కంటే కొంచెం ఎక్కువగా ప్రమోట్ చేస్తుందండి. ఇది మంచి పద్ధతి అంటారా? మంచి పద్ధతి అండి. ప్రజలకి చాలా అందుబాటులోకి వచ్చిన స్కీములు, ఆ పథకాలు కూడా బాగున్నాయి. ఓకే. వాటిని అమలుపరిచి అందరికి అందేలాగా చేస్తే కూడా ఓకే. మంచిగా ఉంటది. మంచిగా ఉంటదండి. ఊరికే ప్రచారం కాకుండా అసలైన లబ్ధిదారులకు అవి చేరి ఓకే. వాటి ప్రయోజనాలు వాళ్ళకి అందితే చాలా హ్యాపీగా ఉంటారు ప్రజలు. ఓకే. అంటే మీరు అనేది ఏంటంటే కరెక్ట్ గా సరైన సరువు కావాలి, గుర్తించి వాళ్ళకి కరెక్ట్ గా సర్వీస్ చేయాలంటారు. ఓకే. ఇప్పుడు ఈ ఉచిత పథకాల్లో వచ్చేటప్పటికి లేడీస్ కి ఉచిత బస్సు అనేది ఇచ్చారు. దాని వల్ల గవర్నమెంట్ మీద ఎక్కువ భారం పెరిగే అవకాశం ఉంది కదండి. గవర్నమెంట్ భారం పెరిగినా ఇతర సంక్షేమ పథకాలు, కొన్ని అవినీతి కార్యక్రమాలు అట్లాంటివి చేసే కన్నా ఇట్లాంటి ప్రోత్సాహ పథకం చాలా ఉపయోగం ఉన్నది. మహిళలు ఎంతో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి చాలా ఆర్థిక స్వాతంత్రం, స్వేచ్ఛ బాగా వచ్చింది. అన్ని ప్రాంతాలకు అత్తారింటికి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా, దేవాలయాలకు వెళ్ళాలన్నా, బంధువుల ఇళ్ళకి వెళ్ళాలన్నా పాపం వాళ్ళు భర్తల దగ్గర డబ్బులు తీసుకుని పైసలు లేక ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫ్రీ సర్వీస్ అవటం వల్ల వాళ్ళు హ్యాపీగా వాళ్ళ మూమెంట్ బాగుంటుంది. దానికి హ్యాపీగా అది మంచి పథకం. మంచి పథకం. ఇప్పుడు మహిళలకి ఆ పథకం పెట్టడం వల్ల మహిళలకు అనేది చాలా హ్యాపీగా ఉంది, అన్ని విధాలుగా బాగుందని అంటారు. కానీ ఆటో డ్రైవర్లు కానీ, క్యాబ్ డ్రైవర్లు కానీ వీళ్ళు జీవన ప్రమాణాలు అంటే వాళ్ళకి ఇంతకు ముందు కూడా వాళ్ళు చాలా దోపిడీకి ప్రయాణికులను దోచుకున్నారు. మరి అక్రమంగా చాలా ఎక్కువ సంపాదించారు. మరి అప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఆందోళన ఎందుకు చేయలేదు, మేము దోచుకున్నామని. ఇప్పుడు మహిళలు, ప్రయాణికులు ఇట్లా సౌకర్యం ఉంది, మా జీవనోపాధి పోయిందని అంటున్నారు. కానీ ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేసే విధంగా కంపెనీలని వాళ్ళు కొన్ని వసతులు కల్పించి వాళ్ళకి ప్రియారిటీ ఇస్తే వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు రెండోది వచ్చేటప్పటికి ఆల్రెడీ ఆడపిల్లలకి అందరికి కూడా, ఆడవాళ్ళు అనే వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు అనేది పెట్టారు. అది కాకుండా మళ్ళీ ఇంకో పథకం కూడా 70,000 స్కూటర్లు సుమారుగా ఆడవాళ్ళకి పంచి పెడతాం. అంటే చదువుకునే వాళ్ళకి కానీ, లేకపోతే ఉద్యోగాలు చేసే వాళ్ళకి సంథింగ్ ఎవరో ఒకరికి పంచి పెడతామని అంటున్నారండి. 350 కోట్ల బడ్జెట్ తో పెడతామని చెప్పి ఆల్రెడీ దాని గురించి సీఎం గారు నిర్ణయాలు తీసుకుంటున్నారండి. అది మంచి పద్ధతి అంటారా? మంచి పద్ధతి అండి. నేనేమంటున్నా అంటే వినండి, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు, ఈ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు, అధికారులు అవినీతికి పాల్పడి కోట్లు స్వాహా చేసే కన్నా ప్రభుత్వం ఏర్పడింది ఎందుకు? ప్రజల కోసమే కదా. ఆ ప్రజల సంక్షేమానికి ఇట్లాంటి ఇస్తే తప్పేం లేదు. మహిళలకి, స్కూటర్లకి, విద్యార్థులకి ల్యాబ్స్, ఫోన్స్, బుక్స్, డ్రెస్, మెటీరియల్ ఇట్లాంటివి ఇస్తే తప్పేం లేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో అయితే అవినీతి అనేది ఎక్కువ జరిగింది అనుకుంటున్నారా మీరైతే? ప్రభుత్వం అవినీతి అంటే అవి ఇట్లా బహిరంగంగా చర్చలు లేకుండా, మంత్రులతోటి ఏకాభిప్రాయం తీసుకోకుండా, ఆయన నోటికి ఏది వస్తే అదే స్కీము, నోటికి ఏది వస్తే అదే అమలు జరగాలనే నిర్ణయాలతోటి అదేదో సీక్రెట్ గా గవర్నమెంట్ నడిపినట్టుంది తప్ప ప్రజలకు అందరికి వివరించి ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన గవర్నమెంట్ లాగా లేదు. అది వన్ మ్యాన్ హ్యాండిల్ చేసినట్టు ఉన్నది. వన్ మ్యాన్ ఆర్మీ కింద సోలోగా ఆయనే గవర్నమెంట్ ఫామ్ ప్రజల తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు అయితే అవి నెరవేర్చలేకపోయాయి.